దేవునితో గడపాలంటే ప్రేయర్ లోకి వెళ్ళాలి, కానీ ప్రేయర్ చేయలేకపోతున్నా, వాక్యం చదవలేకపోతున్నా. నేను దేవునితో ఎదగాలి అని ఒక పక్క ఆశ ఉంది, ఒక పక్క లోపం నాలో ఉంది. వీటి నుండి నాకు విడుదల కావాలని మళ్ళీ నేను దేవునిలో ఎదగగలనా? మీరు కొన్ని స్టేట్మెంట్లు వేశారు, అవి కొన్ని కరెక్ట్ కాదు, కొన్ని మీరు చెప్పారు. వాటిని అవలంబించడానికి మీరు ప్రభు సహాయం అడగాలి. ఒక స్టేట్మెంట్ వేశారు. ఏమని వేశారంటే, యేసు ప్రభు వారు నాకు ఆత్మనిచ్చారు, ఆ ఆత్మను కోల్పోయాను అని అన్నారు. పరిశుద్ధాత్ముడు ఒకవేళ మీరు నిజంగా రక్షింపబడినట్లయితే, నాకు తెలియదు కదా, కాబట్టి నన్ను క్షమించాలి. నేను నేరుగా వాక్యానుసారంగా మాట్లాడుతున్నాను కాబట్టి ఒకవేళ దాన్ని హర్టింగ్గా ఉన్నట్లయితే మిమ్మల్ని సంశయించడానికి ఈ మాట చెప్పట్లేదు. కాబట్టి జనరల్గా చెప్తున్నాను. ఒకవేళ మీరు నిజంగా మారు మనసు పొందినటువంటి వ్యక్తి అయితే పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని ఎప్పటికీ విడిచి వెళ్ళిపోడు. అయితే పరిశుద్ధాత్ముడి విషయంలో రెండు జరుగుతూ ఉంటాయి. ఏం జరుగుద్దంటే, మనము యేసుప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించినప్పుడు పరిశుద్ధాత్ముడు మనలోకి వస్తాడు, దాంట్లో ఎటువంటి అనుమానం లేదు, మనలో ఉంటాడు. ఆయన మనల్ని విడిచి వెళ్ళిపోడు. ఒకవేళ పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నప్పుడు మనకి పాపపు ఆలోచన వచ్చినట్లయితే ఈ పరిశుద్ధాత్ముడు గద్దిస్తాడు, నువ్వు చేయకూడదు అని. అయితే నువ్వు పాపం చేయాలంటే ఒక పని చేయాలి. ఏంటనంటే, పరిశుద్ధాత్ముని పక్కకు తోసేసి నువ్వు పాపం చేయాలి. అప్పుడు పరిశుద్ధాత్ముడు నిన్ను వదిలేసి వెళ్ళడం, ఆయన లోన కూర్చొని ఏడుస్తూ ఉంటాడు. అందుకనే మనకి పౌలు భక్తుడు ఏమని రాస్తాడంటే, పరిశుద్ధాత్ముడిని దుఃఖపరచొద్దు అని అంటాడు. పరిశుద్ధాత్ముడిని దుఃఖపరచొద్దు అనే మాట ఎందుకన్నాడు తెలుసా? ఆయనకి ఇష్టం లేనటువంటి పనం మనం చేశాం కాబట్టి. ఇది ఒకటి. అయితే ఈ పరిశుద్ధాత్ముడిని దుఃఖపరిచి ఇలాగ కొనసాగుతూ ఉన్నప్పుడు ఇంకా కొంతకాలానికి ఆ ఏడుస్తూనే వద్దమ్మా అంటే పరిశుద్ధాత్ముడిని గట్టిగా అరిచి ఆయన నోరు మూయిపిచ్చేస్తాం. దీన్నే ఎఫ్ఎస్సి గ్రంథకర్త అయినటువంటి పౌలు 4వ అధ్యాయంలో పరిశుద్ధాత్ముని ఆర్పొద్దు అని అన్నాడు. అంటే పరిశుద్ధాత్ముని ఆర్పొద్దు అంటే ఎలాగో తెలుసా? కుక్క పిల్లని పెంచే వాళ్ళకి బాగా అర్థమవుతుంది. ఈ ఉదాహరణ చెప్పినందుకు నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దు, మీకు అర్థం అవడం చెప్తున్నాను. బయట నుంచి ఇంటికి వచ్చినప్పుడు మనం పెంచేటువంటి పెంపుడు కుక్కలు మన మీద ఎగపడుతూ ఉంటాయి. మనం కొద్దిసేపు దాన్ని సవర్ తీసిన తర్వాత ఇంకా విసిగిస్తుందంటే ఏపా అని అంటాం. అది ఆ విధంగా చేదరించుకున్నప్పుడు అది నెమ్మదిగా వెళ్ళి కుర్చీ కింద కూర్చుంటుంది. పరిశుద్ధాత్ముని ఆ విధంగా చేదరించుకోవటమే ఆర్పేయటం అన్నమాట. ఆ పక్క తప్పుకో అని అంటమే ఆర్పేయటం. అయినప్పటికి కూడా పరిశుద్ధాత్ముడు మనల్ని విడిచి వెళ్ళలేదు, ఆయన మనలోనే ఉన్నాడు. ఆయన మొదట ఏడుస్తూ ఉంటాడు, రెండోది ఆయన నోరు మూసుకొని ఉంటాడు. ఆ మాట ఉపయోగించినందుకు నన్ను క్షమించాలి. ఆయన మౌనంగా అక్కడ ఉండిపోతూ ఉంటాడు. అయితే ఆ పరిస్థితుల్లో కూడా దేవుడు వేరు మాధ్యమాల ద్వారా, వేరు పద్ధతుల ద్వారా మన మనస్సాక్షి మీద పనిచేసినప్పుడు మీకు జరిగేదే జరుగుతూ ఉంటుంది. ఏంటి అనంటే, మీరు ఎక్కడ తప్పు చేశారో మీకు అర్థమవుతూ ఉంటుంది. ఆ తప్పును బట్టే మీరు బైబిల్ చదవలేకపోతున్నారని, ఆ తప్పును బట్టే మీరు ప్రార్థన చేయలేకపోతున్నారనే విషయం మీకు అర్థమవుతుంది. అలాంటి పరిస్థితుల్లో మీరు దేవుని దగ్గరికి వచ్చి ఒకవేళ ప్రార్థన చేయటం చేత కాకపోతే, నేను కొన్ని సందర్భాల్లో నాకు ప్రార్థన చేయటానికి ఆ విధమైనటువంటి మొండితనంలాగా అనిపించినప్పుడు నేను చేసే పని ఏంటి తెలుసా? ఒక కాగితం తీసుకొని దేవునికి ఉత్తరం రాయటం మొదలు పెడతాను. ఉత్తరం, ప్రియమైన యేసయ్య అని ఉత్తరం రాయటం మొదలు పెడతాను. నా హృదయ ఆలోచనలు ఆ ఉత్తరంలో పెట్టి చివరికి వందన సమర్పణ చేసి దాన్ని ఎవరికి చూపించక్కర్లేదు. ఎవరైనా చదువుతారు అనే భయం ఉన్నట్లయితే కాల్చి అవతల పడేయండి, దాంతో మీకు విడుదల కలుగుద్ది. ఇది ఒక పద్ధతి. రెండోది, ఇలాంటి భారభరితమైనటువంటి హృదయం ఉన్నప్పుడు కీర్తనలో ఉన్నటువంటి ప్రార్థనలు మన ప్రార్థనగా చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. కీర్తనలో కొన్ని ప్రార్థనలు ఉన్నాయి. పశ్చాత్తాపకం చేసినటువంటి ప్రార్థన 34వ కీర్తన, 51వ కీర్తన. భయములో ఉన్నప్పుడు చేసినటువంటి ప్రార్థన 23. ఆ తర్వాత అనుమానంతో ఉన్నప్పుడు చేసినటువంటి ప్రార్థన 91, 103. ఈ విధంగా కీర్తనలు ధ్యానం చేయటం బట్టి కీర్తనలు, ఎందుకనంటే వాక్య భాగాన్ని తీసుకున్నట్లయితే పూర్తిగా చదివితే కానీ అర్థం కాదు. కీర్తన చిన్నగా ఉంటుంది కాబట్టి 4-5 సార్లు చదివి ఆ కీర్తననే ప్రార్థనగా చేయటం నేర్చుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మీద ప్రార్థన చేసినప్పుడు అతి ప్రాముఖ్యమైనటువంటి ప్రార్థన కీర్తనలోంచి తెచ్చిపెట్టుకున్నాడు. నా దేవా నన్నెందుకు
నన్నేలా చేయి విడిచితివి. అది కీర్తనలోంచి తీసుకొచ్చి పెట్టుకున్నాడు. అది తన జీవితానికి వర్తించేదిగా ఉంటుంది. కాబట్టి సిస్టర్, మీరు ఆ పని చేసినట్లయితే మీరు నెమ్మదిగా బయటికి రాగలుగుతారు. ఇంకొక విషయం ఏంటంటే, తెలిసిన దాన్ని మనం విడవకుండా తెలియని స్థాయిలోకి మనం వెళ్ళలేం. కాబట్టి ప్రభు సహాయం అడగండి. ఇంటెలెక్చువల్గా మీ తప్పేంటో అర్థమవుతుంది, కానీ హృదయపూర్వకంగా దాన్ని అంగీకరించలేకపోతున్నారు. అది మీకున్నటువంటి పరిస్థితి. చాలామంది జీవితాల్లో ఇంటెలెక్చువల్గా తప్పు చేశానులే అని అంటారు. అది ఒప్పుకోలు కాదు, అది హృదయంలో ఒప్పుకోవటం. ఇస్కరియోతు యోధ యొక్క పశ్చాత్తాపం అలాంటిది. దాన్ని ఇంటెలెక్చువల్ కన్ఫెషన్ అంటారు. దానికి పరిశుద్ధాత్ముడు జోడించబడితేనే మనం హృదయపూర్వకంగా పశ్చాత్తాపపడటం అనేది ఉంటుంది. కాబట్టి అది జరగాలి అని అన్నప్పుడు దేవుని సహాయాన్ని కోరాలి. కాబట్టి అయితే మీరు ఉత్తరం రాయండి, లేకపోతే గట్టిగా ప్రార్థన చేసుకోండి, లేదా ఎవరి దగ్గరికైనా వెళ్ళి ఆ వ్యక్తితో, అంటే మీకు బాగా ఇష్టమైనటువంటి వ్యక్తులు, మిమ్మల్ని అర్థం చేసుకోగలిగినటువంటి వ్యక్తుల దగ్గరికి వెళ్ళి ఆ వ్యక్తితో కలిసి మీరు ప్రార్థన చేయండి. ఆ వ్యక్తిని ప్రార్థన చేయమని మీరు ఉండటం కాదు, ఆ వ్యక్తితో కలిసి మీరు ప్రార్థన చేయాలి. ఆ వ్యక్తితో మీరు కలిసి ప్రార్థన చేస్తేనే మీరు ఆ అనుభూతిని పొందగలుగుతారు, దాంట్ నుంచి మీరు విడుదల పొందగలుగుతారు. కాబట్టి దాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి.